హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య మీడియా. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై హో రామానుజం మూవీ హీరోయిన్ జో శర్మ గారు, అమెరికన్ యాక్ట్రెస్. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారండి? వెరీ నైస్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అమెరికన్ యాక్ట్రెస్ అంటే అసలు తెలుగు రాదు అని విన్నాను, మ్యాథ్స్ రాదు కూడా. మీరు అసలు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు. జై హో రామానుజం మూవీలో తెలుగు క్యారెక్టర్ చేశారు మంచిగా, పంచమాంబ క్యారెక్టర్ కదా. అసలు ఎలా సాధ్యమైంది మేడం మీకు ఈ రోల్? సో అమెరికాలో ఉన్నంత మాత్రాన తెలుగు రాదని ఏమీ లేదు. నేను పుట్టింది తెలంగాణ, బట్ అక్కడికి కంప్లీట్ యూఎస్లో ఇప్పుడు యూఎస్ సిటిజన్గా అక్కడే సెటిల్ అయిపోయాము. తెలుగు అంటే చాలా మన లాంగ్వేజ్, ఇంట గెలిచి బయట గెలవమంటారు. సో మన తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ జై హో రామానుజం మూవీలో హీరోయిన్గా చేయడము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో రోల్స్ వస్తూ ఉంటాయి హీరోయిన్గా, గ్లామర్ రోల్స్, ఇది అది. కానీ ఒక మైథలాజికల్ మూవీ, ఒక వెరీ ఫేమస్ వాళ్ళది వైఫ్గా చేయడం అనేది ఇది ఇట్స్ అ వెరీ ఆనర్డ్. ఇంత పెద్ద ఛాన్స్ రావడం అనేది నేను పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. అది మా అదృష్టం కొద్దీ. లాస్ట్ ఇయర్ మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు రామానుజాచార్యులు విగ్రహం మన ఎయిర్పోర్ట్ దగ్గర. ఓకే. సో దాంతో ప్రపంచానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి రామానుజాచార్యులు హైలైట్లోకి వచ్చారు. ఎంత కోఇన్సిడెన్స్ అంటే మా మూవీ షూటింగ్ దానికంటే ముందరే స్టార్ట్ అయిపోయింది. సో మా మూవీనంతా మా డైరెక్టర్ గారు అండ్ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు లయన్ సాయి వెంకట్ గారు, షీఈ్ అ వెరీ గ్రేట్ మ్యాన్. అతను ఎప్పుడు అంటుంటారు రామానుజాచార్యులే నన్ను ఆవహించి నన్ను చేయిస్తున్నారు అని. అది నేను ట్రూగా బిలీవ్ చేస్తాను. అతని వైఫ్గా చేయడం అనేది రియలీ ఆనర్డ్. అండ్ అమెరికా నుంచి నేను అందుకే ఎన్నిసార్లు అయినా సరే ఒక లాస్ట్ 1.5 year నుంచి ఆల్మోస్ట్ ఒక 5-6 times షూటింగ్ ఉందనగానే ప్లేన్ ఎక్కేసి ఇక్కడ దిగిపోవడము, అంత ఎఫర్ట్ తీసుకొని చాలా కష్టపడుతున్నాను ఈ మూవీకి. అండ్ ఈ మూవీ అంత కష్టపడుతున్నందుకు మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా ఎలివేట్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు. అసలు డైరెక్షన్ కానీ బాహుబలి టైప్ ఓకే విఎఫ్ఎక్సెస్తో మొత్తము పెద్ద రేంజ్ 2 parts లాగా చేస్తూ అమేజింగ్. ఎన్నో లాంగ్వేజెస్లో దీన్ని చేస్తున్నారు. ఆల్మోస్ట్ 11 languages. పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు ఈ మూవీస్ అని విన్నాను. సో ఇది నిజమేనా? నిజంగానే పాన్ ఇండియా అంటే కొన్ని లాంగ్వేజెస్ 11 languages లో చేస్తున్నారు. 11 languages అని టార్గెట్ చేస్తున్నారు. దానిలో తెలుగు డైరెక్ట్, తెలుగుది చూసిన తర్వాత కన్నడ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా దానిలో మళ్ళీ రీషూట్ అన్నారు. సో ఇప్పుడు కర్ణాటకలో షూటింగ్ నడుస్తుంది. దాంతో పాటు సాంస్క్రిట్ లో కూడా దీన్ని షూట్ చేస్తున్నారు డైరెక్ట్. సో ఇప్పుడు మేము సాంస్క్రిట్ లో డైలాగ్స్ నేర్చుకుంటున్నాము. అంటే మరి మీకు అట్లా ఏం ప్రాబ్లం అవ్వదా మేడం? తెలుగు అంటే అమెరికన్ వాళ్ళకి తెలుగు రాదన్నారా అన్నారు, సరే వచ్చేస్తుంది. ఓకే, మరి మీకు ఇన్ని లాంగ్వేజెస్లో అంటే మీకేం ప్రాబ్లం అవ్వట్లేదా? నాకు లాంగ్వేజెస్ అంటే కొంచెం ఇష్టమే. నేను ఇక్కడ పుట్టింది, ఇక్కడైనా పెరిగిందంతా నేను మహారాష్ట్రలో, బాంబే. అక్కడ నాకు మరాఠీ వచ్చు, నాకు పంజాబీ వచ్చు, గుజరాతీ అర్థమవుతుంది. సో ఐఎమ్ వెరీ గుడ్ విత్ లాంగ్వేజెస్ యాజ్ సచ్. ఓకే. సో ఇప్పుడు కన్నడ అంటే ఇంకా అది నేర్చుకున్న తర్వాత ప్రజెంట్ చేయడం అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. మీరు అమెరికన్ ఆర్గనైజేషన్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్తారని విన్నాను, అది నిజమేనా? ఎస్, మీరు విన్నది నిజమే. ఐ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ఆల్ ఆర్గనైజేషన్స్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ యాక్ట్రెస్గా నేను అక్కడ ఉంటూ అక్కడ చాలా నేను సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాను. ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ అసోసియేషన్ FIA దానిలో కూడా నేను చైర్ని అండ్ అంబాసిడర్ ఫర్ బాలీవుడ్ అక్కడ డాక్టర్ జాఫ్రా ఆర్గనైజేషన్లో. అండ్ దెన్ ఇక్కడ మాకు షికాగోలో ఇఫ్తఖర్ షరీఫ్, అండ్ దెన్ మాకు శ్రీధర్ చలర్ గారు, ఇలా లేకుండా న్యూజెర్సీలో చాలా ప్రాముఖ్యులు. అండ్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు లాస్ ఏంజల్స్ నుంచి, నాటా మెయిన్. సో వీళ్ళందరూ దే ఆర్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ యాజ్ అన్ ఎన్ఆర్ఐ యాక్ట్రెస్. ఇక్కడ వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది నార్మల్గా ఇన్వైట్ చేస్తూ ఉంటారు చీఫ్ గెస్ట్లో అది. కానీ అక్కడ మా అమ్మాయి కదా, తను ఇంత కష్టపడి వస్తుంది, తను ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్కి. అందుకని నన్ను అన్ని వాటిల్లో కూడా చాలా చీఫ్ గెస్ట్గా ఇన్వాల్వ్ చేసి నన్ను అక్కడ హైలైట్ చేసుకొని చాలా ప్రొజెక్ట్ చేసి ఎంతో సపోర్ట్ ఉంది అమెరికాలో. ప్రతి స్టేట్లో నేను అంటే చెప్పుకోకూడదు కానీ బట్ రీజనబుల్లీ వెరీ ఫేమస్ అక్కడ. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. నేను అక్కడ ఆల్మోస్ట్ చాలా డాన్స్ స్కూల్స్ కూడా ఐ ఓన్ డాన్స్ స్కూల్స్ అక్కడ. ఐటీ కంపెనీలో కూడా చేస్తున్నారని విన్నాను. అసలు ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం? ఐఎమ్ వెరీ బిగ్ ఇన్ పొజిషన్ లైక్ డెవలప్మెంట్ మేనేజర్ అండ్ ఆర్కిటెక్ట్ ఇన్ ఆరకుల్లో మెనీ ఇయర్స్ చేశాను. సో
అంటే ఇది ప్యాషన్. చిన్నప్పటి నుంచి క్లాస్లో ఎంత ఫస్ట్ వస్తున్నా, స్కూల్లో ఎంత ఫస్ట్ వస్తున్నా, ఐఐటి బాంబేలో కూడా నా ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. ఆ లెవెల్లో ఉన్నా కూడా ఎప్పుడు ఐ వాజ్ లైక్ స్టేట్ ర్యాంకర్. ఆ లెవెల్ చదువులో ఉన్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అనేది ప్యారలల్ స్ట్రీమ్ అన్నమాట. థియేటర్ యాక్టర్ నేను. అమెరికాలో కూడా ఎలా అయితే న్యూయార్క్ బ్రాడ్వే కంపెనీ ఉందో, నాది హాలీవుడ్ బ్రాడ్వే కంపెనీ. డాన్స్ దిల్సే అని నేను ఫామ్ చేసి దానిలో అన్నీ నేనే థియేటర్ ప్రొడక్షన్స్, అమెరికన్స్ అండ్ ఇండియన్స్ని కలిపి థియేటర్ ప్రొడక్షన్స్ చేసేవాళ్ళము. దానిలో ఆ థియేటర్ యాక్టర్స్కి ఎప్పుడు ఆ ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. రియల్ యాక్టింగ్, గ్లామర్ కన్నా మేమందరం ఏంటంటే యాక్టింగ్కి క్యారెక్టర్లో దూరిపోయి చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్. ఓకే. దానితోటి ఇలా మా మామయ్య మోహన్ వడ్లపట్ల గారు, హీఈస్ అ టీఎఫ్పిసి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ జనరల్ సెక్రటరీగా చేశారు. అండ్ హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్ ఫర్ మెంటల్ కృష్ణ, ఆల్ దీస్ మూవీస్. మోహన్ వడ్లపట్ల గారు నన్ను సాయి వెంకట్, మన డైరెక్టర్ గారికి, లయన్ సాయి వెంకట్ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. సో హీస్ లైక్ ఆడిషన్ తీసుకోండి మా అమ్మాయి షీఈ్ వెరీ గుడ్ అని చెప్తే, దెన్ హీస్ లైక్ లేదు సార్, మీలాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఐమ్ షూర్ షీఈ్ ఇన్ సమ్ గుడ్ లెవెల్ అంటే, నో అలా కాదు, ఆడిషన్ తీసుకోవాల్సిందే. దెన్ వీ హ్యాడ్ అ క్విక్ కాన్వర్సేషన్ అండ్ దెన్ ఐ కేమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడికి వచ్చి ఇంకా నేను ఈ మూవీకి అంకితం అయిపోయాను. సూపర్. ఈ మూవీ అయ్యే వరకు ఇంకొక మూవీ సైన్ చేయకూడదని కూర్చున్నాను. ఓకే. అసలు ఈ మూవీకి అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మేడం? జయ హో రామానుజం మూవీకి ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? మోహన్ వడ్లపట్ల గారు, మా మామయ్య, పోసాని కృష్ణమూర్తి గారు, మెంటల్ కృష్ణ అదే కదా ప్రొడ్యూసర్ గారు. ఓకే. సో మా కలవరమే మధ్యలో ఈ మూవీస్ అన్ని కూడా చేసి చాలా పేరు పొంది ఆల్రెడీ ఇప్పుడు టాలీవుడ్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆయన జనరల్ సెక్రటరీగా చేస్తూ ఉంది. ఓకే. అతను నేను ఇలాగా మూవీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉండి హాలీవుడ్లో కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓకే. సరే సాయి వెంకట్ గారు అండ్ మోహన్ వడ్లపట్ల గారు దే మెట్ ఫర్ ఎ మీటింగ్. సో క్యాజువల్గా డిస్కషన్ వచ్చింది, ఇలా మూవీ చేస్తున్నాను అని అంటే, ఇలా చూడండి మా అమ్మాయి టేక్ హర్ ఆడిషన్, షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్ అది ఇది అని అంటే, దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓకే. అండ్ ఫ్రమ్ దేర్ ఐ కేమ్ ఫర్ ఆడిషన్స్. కంచబొమ్మ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఎందుకు అని అంటే, మాకు చూసే వాళ్ళకి ఇది చాలా కాంప్లికేటెడ్ మేడం. అసలు ఆ పోస్టర్ లో ఉన్న మీకు అసలు అంటే తంజమాంబ క్యారెక్టర్ కి మిమ్మల్ని చూస్తే ఇంత మోడర్న్ గా ఉన్నారు, అసలు ఏ మాత్రం కూడా మ్యాచ్ అవ్వట్లేదు సీరియస్గా చెప్పాలంటే. అసలు గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంది. అంత డివోషనల్ లుక్ లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎలా సాధ్యమైంది? అసలు నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం డాన్సర్ని. ఓకే. సో భరతనాట్యం తోటి నాకు ఆ కాస్ట్యూమ్స్ కానీ అలా క్లాసికల్గా డ్రెస్అప్ అవడం అంటే చాలా ఇంట్రెస్ట్. దాంతోపాటు నా డాన్సింగ్ స్కిల్స్ని డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ తోటి యాక్టింగ్ కంటిన్యూ అయ్యాను. కాబట్టి ఇలా మైథలాజికల్ క్యారెక్టర్ అని అంటే ఐ జంప్ డౌన్ టు ఇట్. అమ్మ ఈ ఛాన్స్ నేను చేయాల్సిందే అని. ఎందుకంటే నార్మల్ రోల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. అవును. మా డైరెక్టర్ గారు చెప్తూ ఉంటారు, నార్మల్ రోల్స్ లైఫ్ అంతా వస్తాయి, కానీ ఇది మాత్రం నీ పిల్లలు కూడా దీన్ని గుర్తుంచుకుంటారు, స్పెషల్ అని. సో బాగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే మనం ఆ రోల్లో, ఆ క్యారెక్టర్లో, ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు, షూటింగ్ అప్పుడు మా డైరెక్టర్ గారు చాలా ఫోకస్డ్గా ఉంటారు. అండ్ మార్నింగ్ వచ్చినప్పుడు అందరినీ కూడా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు. అంటే నిజంగా మేము 11th centuryలో ఉన్నామేమని ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికీ. సూపర్. అసలు డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. పిన్ డ్రాప్, సైలెన్స్, డిసిప్లిన్, ఆన్ టైం. ఆ క్యారెక్టర్ మనకి, మనతో పాటు ఆ ఎన్వైరన్మెంట్ కూడా ఆ లెవెల్లో ఉంటే ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ యూ దట్ పుష్. దానిలో లీనమైపోతాము. ఒక సీన్లో ఎలాగనంటే ఇలా కాలు ఒత్తి కొంచెం నేను ఏడవాలన్నమాట. ఓకే. అనుకోలేదు, ఆయన జస్ట్ చెప్పారు ఇలా అమ్మ సీను అని. నేను నిజంగానే ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ కాళ్ళు కూడా రియల్లీ పట్టుకుని ఇలా ఒత్తేస్తుంటే హీ వాజ్ లైక్ షాక్ అనమాట. ఓకే. అంటే నువ్వు ఇంత క్యారెక్టర్లో లీనమైపోతావని నేను అనుకోలేదు అని చెప్పి, ఇంకొంతసేపు ఉంటే ఇంకా మొత్తం వెయిట్ చేస్తావేమో అని. అంత క్యారెక్టర్లో లీనమై అదంతా మా డైరెక్టర్ గారికి చాలా క్రెడిట్ వెళ్తుంది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇద్దరు ఆడపిల్ల డాటర్స్, సాయి ప్రసన్న అండ్ సాయి ప్రవళిక, దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. వాళ్ళ వైఫ్, మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఉండి బాగా కోఆపరేట్ చేసి చాలా మంచి. మీకు ఈ మూవీలో నచ్చిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మీరు ఓన్ చేసేసుకున్నా అనేసి ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. టిపికల్గా ప్రతి ఆడపిల్లలు హస్బెండ్ తోటి చేసే గోడు. ఓకే. ఏంటండి మీరు నా కోసం వస్తారనుకున్నారు, ఎప్పుడు చూసినా బయటకు వెళ్ళి అందరికీ సేవలు చేయడమే కానీ ఇంట్లో పెళ్ళామంది ఎదురు చూసిందని మీకు ధ్యాసే లేదు. అంతేలేండి. సూపర్ సూపర్.
చాలా బాగా లీనమైపోతున్నారు అసలు. మీరు చెప్పే డైలాగ్స్ కి అందులో అంటే ఆ పోస్ట్ లో ఉన్న పంచమాంబ హీరోయిన్ గారికి మీకు ఎటువంటి సంబంధం లేదండి, నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ రామానుజ మూవీ పెద్ద హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అన్నట్టుగా బాహుబలి రేంజ్కి వెళ్ళాలని నిజంగా హార్ట్ఫుల్గా మా వ్యూవర్స్ తరపున ఇంకా నా తరపున అందరి తరపున కోరుకుంటున్నాను. ఐ విష్ ఏ గుడ్ లక్ టు యువర్ ఎంటైర్ టీమ్. జై హో రామానుజ.